ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిత్యం చేయవలసింది ఏంటి అనంటే 7 డూస్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి సెల్ఫ్ యూజ్. మనందరికీ తెలిసిందే సెల్ఫ్ యూజ్ ఎందుకు వాడుకోవాలి అని. ప్రతి నిత్యం మన ఇంటి అవసరాలకు ఉపయోగపడే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మన దాంట్లో ఉంటుంది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా. దాన్ని మనం వాడుకోవాలి. ఎందుకు అనంటే వెస్టీజ్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి తీసుకున్నాము అనంటే ఆ షాపు మనది. వెస్టీజ్ అనేది మన వ్యాపారం. మరి మన ఇంటి షాపులో ప్రోడక్ట్లు మనం వాడుకోకుండా పక్క వాళ్ళకి చెప్తే వింటారా అండి? వినరు. కాబట్టి కంపల్సరిగా మస్ట్ అండ్ షుడ్ గా సెల్ఫ్ యూజ్ మనం చెయ్యాలి. ప్లస్ మన ప్రోడక్ట్ గురించి వేరే వాళ్ళకి తెలియపరచాలి అన్నా కూడా ఆ ప్రోడక్ట్ క్వాలిటీ మనకు తెలిసి ఉండాలి. కాబట్టి మనం సెల్ఫ్ యూజ్ అనేది కంపల్సరిగా చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి షేర్ ద ప్రోడక్ట్. మరి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని మనం వాడుకున్నాము. మనము ఎక్కడో ఒక 100 రూపాయల చీర తీసుకున్నా కూడా 10 మందికి చూపించకుండా మనం నిద్రపోమండి. మనకు నచ్చింది ఏదైనా జరిగింది అనంటే ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయాలి. కనీసం ఒక్కరికైనా షేర్ చేయకుండా ఎవరైనా నిద్రపోతాం చెప్పండి? నేనైతే నిద్రపోనండి. ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాన్ని పక్క వాళ్ళకి ఎవరికి చెప్దామా అని ఎదురు చూస్తాము. మరి ఆ క్వాలిటీని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని ఆ విషయాన్ని మనం షేర్ చేయాలి. మరి ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని మనం వాడుకున్నాం కదా, ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మనకు ఎక్కువ మందికి ఏం అవసరం లేదండి. మనకు తెలిసిన 2 ఫ్రెండ్స్ కి, 2 నైబర్స్ కి, 2 రిలేటివ్స్ కి, అంటే ఒక 6గురికి మనం షేర్ చేయాలి. ఏంటి అనంటే చాలా బాగుంది అని ఆ కుకింగ్ ఆయిల్ వాడుకున్న అనుభవాన్ని తెలియపరుద్దాము. అలానే పొలానికి వాడుకున్నాను, ఒక హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడాను, ఒక 82 వాడాను, దాని క్వాలిటీ గురించి తెలియపరుద్దాం. ఒక స్పైరులినా క్యాప్సూల్ వాడుకున్నాను, దాని వల్ల నాకేం రిజల్ట్ వచ్చింది, నేను ఎంత యాక్టివ్ గా ఉన్నాను, నేను ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఇది వరకు ఎంత నీరసంగా ఉండేదాన్ని, ఈ స్పిరులినా వాడుకున్న తర్వాత నేను ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాను. అలా మన అనుభవాన్ని మనం షేర్ చేయాలి. ప్రోడక్ట్ బేస్డ్ గా మన అనుభవాన్ని షేర్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఏంటి అనంటే చెప్పాను కదా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ దాకా ఉంటుంది. అంతేకాకుండా హైలీ ఎఫెక్టివ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం పెట్టే ప్రతి రూపాయికి వాల్యూ తగ్గ ప్రోడక్ట్ మన దాంట్లో ఉంటుందన్నమాట. ప్లస్ మరి షేర్ చేసాము, స్టార్టింగ్ లో చాలా యాక్టివ్ గా ఉంటాం, చాలా ఎనర్జెటిక్ గా ఉంటాము. ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు తెలిసిన ఒక 10 మందికి చెప్పేస్తాము. ఆ 10 మంది అయిపోగానే నాకెవరు తెలియదు, నాకెవరున్నారు అని అనుకుంటాము. ఆ ఎవరు తెలియదు అన్న ప్రశ్న నుంచి నాకు తెలుసు అనే సమాధానానికి రావటానికే ఈ కాంటాక్ట్ లిస్ట్ మనం బిల్డ్ చేయాలి. అంటే మన మొబైల్, నేను ఈ రోజు మీ ఇక్కడ జూమ్ లో అటెండ్ అయిన అందరికీ కూడా ఒక ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నానండి. నేను ఒక ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి నేను ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అనంటే, మీరు ఇప్పుడు జూమ్ మీటింగ్ వింటూ ఉన్న అండ్ అదర్ నాయిసెస్, ఇక్కడ ఎక్కడైతే హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నామో అక్కడ ఖచ్చితంగా టీవీలు గాని, మొబైల్ ఫోన్ సౌండ్లు గాని, లేకపోతే పిల్లల రకంగా మీ అప్లైనర్ కి ఇస్తున్న గౌరవము, ఇంకొక రకంగా వస్తున్న గెస్ట్లకి ప్రాపర్ గా మనం మెసేజ్ అనేది, మనం ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నామో ఆ ఉద్దేశాన్ని ప్రాపర్ గా వాళ్ళకి కన్వే చేయగలుగుతాము. మరి మీరు చెప్పండి, ఇప్పుడు నేను జూమ్ మాట్లాడుతున్నాను, నా పక్కన ఎవరో ఒకళ్ళు ఒక 4-5 పిల్లలు ఉండి పెద్దగా అరుస్తా సౌండ్స్ చేస్తా ఉంటే మీరు ప్రాపర్ గా నీట్ గా వినగలుగుతారా అండి? వినలేరు. అబ్బా ఏంటి ఈ మేడం మాట్లాడేదానికంటే పక్కన సౌండ్స్ వస్తున్నాయి అనుకుంటాం. అలాగనే ఒక హోమ్ మీటింగ్ జరిగే దగ్గర పక్క గదిలో కదా టీవీ మోగుతుంది, ఇక్కడ ఏమి ఇబ్బంది లేదంటే ఆ సౌండ్లు పడతాయి కానీ మన సీనియర్ మాట్లాడే మాటలు మన చెవిన పడవన్నమాట. కాబట్టి కంపల్సరిగా టీవీ అట్లాగా టేబుల్ రికార్డులు అట్లా ఏమనంటే వాటిని ఆపేసేయండి, షట్ డౌన్ చేసేసేయండి. ఎటువంటి నాయిస్ అంటే సౌండ్స్ రాకుండా సైలెంట్ గా మనం ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఏంటి అనంటే, మనం మీటింగ్ జరిగే ముందు, ఒక హోమ్ మీటింగ్ జరిగే ముందు మీ అప్లైనర్ గాని గెస్ట్లు గాని వచ్చే ముందు మీరు చూసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట. ఇలాగా పెట్స్ ఉన్నా, లేదు అనంటే ఇట్లాగా పిల్లలు ఉన్నా, లేదంటే పెద్దవాళ్ళు ఉన్నా
వాళ్ళని మనం కొంచెం దూరంగా మీటింగ్ జరిగే ప్లేస్ కి దూరంగా పెట్టాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరి డ్యూరింగ్ ద మీటింగ్. అంటే మీటింగ్ జరిగేటప్పుడు ఏం చేయాలి? అది మీటింగ్ జరిగే ముందు, ఇది జరిగేటప్పుడు ఏం చేయాలి? గివ్ ఎ కాంప్లిమెంట్ టు ఇన్వైట్ ఫర్ అటెండింగ్ మీటింగ్. మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరినీ కూడా చక్కగా చిరునవ్వుతో వాళ్ళని ఇన్వైట్ చేయాలి. చాలా థ్యాంక్స్ అండి. నేను పిలవంగానే మీరందరూ వచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా ఉంది అని నవ్వు ముఖంతో అంటే చిరునవ్వుతో వాళ్ళని మనము ఇన్వైట్ చేయాలి. ప్లస్ మన కంపెనీ యొక్క గ్రేట్‌నెస్ ని, మన కంపెనీ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది? స్టార్ట్ అయినప్పుడు ప్రొడక్ట్స్ ఎంత ఉంటాయి? ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎంత పెరిగింది టర్నోవర్? అట్లాగా కంపెనీ స్టార్ట్ అయినప్పటికి ఇప్పటికి ఎంత గ్రోత్ ఉంది ఏంటి అని ఆ కంపెనీ గురించి మనం తెలియపరచాలి. కంపెనీ గురించి ప్రౌడ్ గా మనం చెప్పాలి వాళ్ళకి. ఎందుకు అనంటే ఎంత పెద్ద కంపెనీ గురించి తెలుసుకోబోతున్నామనే విషయాన్ని వాళ్ళు గ్రహించాల. ఓ ఇంత పెద్ద కంపెనీ గురించా మనం ఇక్కడికి వచ్చింది, దీంట్లో ప్రోడక్ట్స్ గురించా మనం తెలుసుకోబోతుంది అనేది వాళ్ళకి తెలియాల. ప్లస్ ఎక్స్‌ప్లెయిన్ ద క్వాలిటీ ఆఫ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. ఇక్కడ మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, మన ప్రోడక్ట్ అంటే మన వెస్టేజ్ లో దొరికే హెల్త్ ప్రొడక్ట్స్ అయితేనేమి, హోమ్ కేర్ అయితేనేమి అట్లాగా వాటి ప్రోడక్ట్ క్వాలిటీ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఒక రైస్ బ్రాన్ ఆయిల్ అయితేనేమి, ఒక సాగ్ అయితేనేమి, అలాగా మన ప్రోడక్ట్ క్వాలిటీ అంతా కూడా వాళ్ళకి తెలియపరచాలి. మరి ఇక్కడ గివ్ 2, 3 ఇప్పుడు ప్రోడక్ట్ ఇక్కడ ఒకటి మన సీనియర్ నా ఆయన సరే ఎప్పుడు ఒకటి చెప్తూ ఉంటారు. ఏంటి అనంటే, "నువ్వు 100 చెప్పబ్బా, ఇటు చెవులు ఒక్క డెమోని చేసి చూపించు." వెంటనే బ్రెయిన్ లోకి జొరపడుద్ది. వెంటనే కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ప్రోడక్ట్ గురించి మీరు ఎన్ని విధాలుగా చెప్పినా, ఆ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి చెప్పినా ఓకే, సభాష్ మీకు సూపర్ నాలెడ్జ్ ఉంది. వాటితో పాటు ప్రోడక్ట్ డెమోస్ కనీసం 2, 3 అన్నా వాళ్ళకి చేసి చూపించండి. ఇంకోటి తెలుసో లేదో మీకు, మన వెస్టీజ్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కి ఆల్మోస్ట్ డెమోస్ ఉన్నాయి. మన ప్రోడక్ట్ ఆల్మోస్ట్ డెమోస్ ఉన్నాయి. అన్ని చేసి చూపిలేం కదా. మెయిన్ గా ఎఫెక్టివ్ గా కానొచ్చేటట్టు ఆ డెమోస్ ఒక 2, 3 అన్నా మనం చేసి చూపించాలి. ప్లస్ డెమోస్ చేసి చూపించేటప్పుడు మనం వాడే పదాలు కూడా అంతే ఎఫెక్టివ్ గా ఉండాలి. డెమోస్ చేసి చూపించేటప్పుడు మనం వాడే పదాలు, ఒక స్వాబ్ డెమోనే ఉందండి. ఏంటి? ఒక ఆల్ట్రా స్వాబ్, ఒక లైజాల్, ఒక బునుగు డప్ప, 2 గ్లాసుల వాటర్ ప్లస్ 2 స్పూన్లు. మరి మీరందరూ కూర్చున్నారు. నేను 2 గ్లాసుల్లో నీళ్లు పోస్తాను, 2 బునుగు చుక్కలు వేస్తాను, ఒక దాంట్లో స్వాబ్ వేస్తాను, ఒక దాంట్లో లైజాల్ వేస్తాను, 2 తిరగొట్టి చూపిస్తాను. మీకేమన్నా అర్థమవుతుందా? ఆమె ఏందో చేసుకుంటూ పోతుంది అనుకుంటారు. అదే గనక అవి చేసేటప్పుడు ప్రాసెస్ ఎందుకు వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది నా మాటలతో వివరంగా చెబుతూ చేశాను అనంటే వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయిపోతుంది. ఓ ఇంత బెస్ట్ క్వాలిటీనా మనం చూస్తుంది, ఇంత టిక్కల్ క్వాలిటీనా ఇన్ని రోజులు మనం వాడుతుంది అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట. అలాగనే అయిపోయింది మీటింగ్ అంటే డెమోస్ అవన్నీ చేసి చూపించాం. ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాము. ఇది అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మీరున్నారు. మీ ఇంట్లో హోమ్ మీటింగ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎగ్జాంపుల్ గా లత ఉంది. లత ఇంట్లో హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నా. మరి లత ఏదో ఒక ప్రోడక్ట్ వాడుకుంటేనే కదా హోమ్ మీటింగ్ పెట్టిస్తుంది. కాబట్టి అక్కడ లత గారితో నేను టెస్టిమోనీస్ షేర్ చేపించాలి. ఏంటి అంటే మీరేం ప్రోడక్ట్ వాడుకున్నారు, మీకు ఎలా అనిపించింది, ఏం రిజల్ట్ పొందారు అని తనతో టెస్టిమోనీస్ చెప్పియాలి. మరి తన ద్వారా కనీసం ఒకళ్ళిద్దరన్నా వాడుకున్నారనుకో, వాళ్ళవి కూడా షేర్ చేయించాలి. ప్లస్ ఎక్స్ప్లెయిన్ 2 ways ఆఫ్ బెనిఫిట్స్. దట్ ఈజ్ ఇక్కడ వాళ్ళకి న్యూ గెస్ట్లకి ఏంటంటే ఏదేదో చెప్పాల్సిన పని లేదండి. అప్పటికప్పుడు వాళ్ళు కొనుక్కుంటే, బయట కిరాణా షాపుల్లో కొనుక్కుంటే పొందని లాభము మన వెస్టేజ్ లో ప్రోడక్ట్స్ కొనుక్కుంటే ఏం పొందుతామనేది
అదేంటంటే గన్ షాట్ లో వాళ్ళకి కనెక్ట్ అయ్యేటట్టు మనం చెప్పాలి. ఏంటి అంటే రిటైల్ ప్రాఫిట్ అండ్ ఆఫర్స్. మరి మనకు బయట ఎన్ని సంవత్సరాలు కొన్నా కూడా మనకు రిటైల్ ప్రాఫిట్ అనేది ఏమీ ఉండదు. కానీ మనకిక్కడ రిటైల్ ప్రాఫిట్ ఎంత 10-20% డిస్కౌంట్ ఉంటుంది. ప్లస్ మనకు సీఎన్సీ ఆఫర్‌లో తీసుకుంటే 50% డిస్కౌంట్‌లో కూడా మన ప్రొడక్ట్ అందుబాటులో ఉంటుంది. అది చెప్పాలి. ప్లస్ 10% ప్రొడక్ట్ ఫ్రీ వస్తది. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి అకమ్యులేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ 5-16% అకమ్యులేటివ్ పెర్ఫార్మన్స్ బోనస్ గురించి కూడా వాళ్ళకి తెలియపరచాలి. ఇది ఏంటి? మనము ప్రొడక్ట్స్ గురించి చెప్పి డెమోస్ చేసి చూపించి దాని గురించి వాడుకున్న వాళ్ళ టెస్టిమోనీస్‌ని షేర్ చేసి మరి ఇది కొనుక్కోవటం వల్ల మనకేంటి ఉపయోగం అని చెప్పేటప్పుడు ఈ రెండిటిని అంటే నేను ఒక కిరాణా షాప్‌ని మార్చుకుని వెస్టీజ్ షాప్‌లోకొస్తే నాకేంటి బెనిఫిట్ అనే ప్రశ్నకి సమాధానంగా వీటిని చెప్తే సరిపోతుంది. నెక్స్ట్ రిఫ్రెష్‌మెంట్ లైక్ జిటర్ టీ, కాఫీ ఆర్ ఫ్రెష్ అప్ డ్రింక్ ఆర్ స్నాక్స్. ఇక్కడ ఏంటి అనంటే మీటింగ్ జరిగేటప్పుడు ఇవ్వద్దండి. ఇప్పుడు ఇక్కడ ఏంటి మనము గెస్ట్‌లకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చాం, డెమోస్ చేసి చూపించాం, వాళ్ళకొచ్చే బెనిఫిట్స్ చెప్పాము. ఆ తర్వాత వాళ్ళకి మీరేదైనా ఇవ్వాలి అనుకుంటే ఒక డ్రింకో లేకపోతే ఒక స్నాకో ఏదైనా పెట్టాలి అనుకుంటే ఒక కాఫీనో, టీనో పెట్టాలి, ఇవ్వాలి అనుకుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇవ్వండి. జరిగేటప్పుడు కాదు, అయిపోయిన తర్వాత ఇవ్వండి. అదేంటి మేడం అనంటే మీటింగ్ జరిగేటప్పుడు ఇచ్చామనుకో మీరు డెమోస్ చేసి చూపిస్తుంటే ఇక టీ తాగే జాస్‌లోనే ఉంటారు గానీ డెమో చూడరు. మరి మీరు ప్రొడక్ట్స్ గురించి చెబుతూ ఉంటే ఇక్కడ స్నాక్స్ తినే పనిలోనే ఉంటారు కానీ అది చూడరు. అది వినరు. కాబట్టి అవి జరిగేటప్పుడు వద్దు. అవి అయిపోయిన తర్వాత మీరు ఇంకొకటి బయట నుంచి ఏ కూల్ డ్రింక్సో లేకపోతే బయట నుంచి ఏ టీ పొడి ప్యాకెట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మన స్పైసీ టీ పొడిని లేదంటే మన కాఫీ పొడిని లేదంటే మన ఫ్రెష్ అప్ డ్రింక్‌ని వాళ్ళకి ఇచ్చామనుకోండి మన ప్రోడక్ట్ టేస్ట్ కూడా చూస్తారు. మన ప్రోడక్ట్ క్వాలిటీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎక్స్‌ప్లెయిన్ రిమైనింగ్ 7 వేస్ ఆఫ్ బెనిఫిట్స్ టు హూ వాంట్స్ టు చేంజ్ దేర్ లైఫ్. మరి ఇక్కడ స్నాక్స్ పెట్టేసాము. స్నాక్స్ పెట్టేసిన తర్వాత వాళ్ళు తింటారు కదా! ఆ తర్వాత మరి ఈ బెనిఫిట్సే కాకుండా ఈ ఫస్ట్ రెండేంటి? కేవలం మన ఇంటి వరకు వాడుకుంటే వచ్చేది ఆ 2 బెనిఫిట్స్. రిటైల్ ప్రాఫిట్ ప్లస్ అకమ్యులేటివ్ బోనస్ అనేది మన ఇంటి వరకు మనం వాడుకుంటే. మరి దీన్ని బిజినెస్ వేలో చేయాలనుకున్న వారికి ఇంకా అదనంగా 7 రకాల ఆదాయాలున్నాయండి. మరి నేను దీన్ని బిజినెస్ లాగా చేస్తాననుకున్న వాళ్ళు కూర్చుంటే ఆ మిగతా ఆదాయాల గురించి కూడా నేను తెలియపరుస్తాను అని చెప్పి అన్నామనుకో ఆల్మోస్ట్ అందరూ ఉంటారు. ఒకవేళ వెళ్ళినా కాస్త పెద్ద వయసోళ్ళు ఒకళ్ళు ఇద్దరే వెళ్తారు. ఆ మిగతా కూర్చున్న వాళ్ళకి మన బిజినెస్ ప్లాన్ అంటే ఆ 7 వేస్ ఆఫ్ ఇన్‌కమ్స్‌ని కూడా మనం వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదే ఫస్ట్ 1, 2 కాకుండా ఈ 7 కూడా షేర్ చేసి మొత్తం ఈ 9 ఇన్‌కమ్స్ ద్వారా మన లైఫ్ ఎలా మారుతుందనేది వాళ్ళకి తెలియపరచాలన్నమాట. ఇదెప్పుడు? మీటింగ్ జరిగేటప్పుడు. మరి మీటింగ్‌కి ముందు మనం ఏం ఏర్పాట్లు చేసుకోవాలా? ఎంత టైం ముందుండాలా? ఎలా ఉండాలనేది చెప్పాను. మీటింగ్ జరిగేటప్పుడు మన డెమోస్ ఎలా చేయాలి? తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఎలా ఇవ్వాలి? అదంతా కూడా తెలియపరిచాను. మరి ఆఫ్టర్ ద మీటింగ్ అంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు పిలిచిన సీనియర్ గాని, మీ గ్రేట్ అప్లైనర్ గాని లేదంటే మీరైనా మీ కొత్త ఛానెల్‌కి సపోర్ట్ ఇయ్యటానికి మీరెళ్ళినా సరే అవి అయిపోయిన తర్వాత క్లోజింగ్ మనం ఏం చేయాలి? ఆఫ్టర్ ద మీటింగ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ హూ రైజ్ ద డౌట్స్. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండరు కదా! కొన్ని డౌట్స్ వస్తాయండోయ్. ఆ డౌట్స్ క్లియర్ చేసినప్పుడే క్లోజ్ అవుతుంది. మరి వాళ్ళకి డెమోస్ చేసి చూపించామనుకో, ఇది రేట్ ఎంత స్వాగు? మరి బయట లైజాల్ అంతేగా, ఇదేంది ఇంత రేట్ ఉంది అని అడుగుతారు. మరి ఇది నువ్వు కొనుక్కోలే, నీకు బాగుంటుంది, నీ క్వాలిటీ చూస్తే అర్థమైద్దిలే అని మనం రఫ్‌గా చెప్పేస్తే ఆమెకున్న డౌట్ క్లియర్ అవుతదా? అవ్వదు.
దానికి కొంచెం మనం క్లారిటీ ఇవ్వాలి. అలాగా కొత్త వాళ్ళకి రకరకాల డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మనం క్లియర్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాము అనంటే క్లోజింగ్ అనేది జరగదు. మీరెన్ని సార్లు ఫోను చేసినా సరే హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక వంక చెప్పి సైలెంట్ అయిపోతారు గానీ అడుగు ముందుకేయరు. ఎందుకు అనంటే వాళ్ళకున్న డౌట్స్ క్లియర్ అవ్వలేదు. కాబట్టి మీటింగ్ అయిపోయిన తర్వాత మరి ఇప్పటిదాకా మా సీనియర్ చెప్పారు గదా! ఎలా ఉంది? మీకేం నచ్చింది? అని అడిగి వాళ్ళకేమన్నా డౌట్స్ ఉంటే ఆ అబ్జెక్షన్స్‌ని మనం బ్రేక్ జేయాలి. ఆ అబ్జెక్షన్స్‌ని మనం క్లియర్ చేయాలి. సెల్లింగ్ ఫ్యూ ప్రొడక్ట్స్ మరి వాళ్ళకి మన దగ్గర ఆల్రెడీ ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అంటే కొత్త ప్రొడక్ట్‌లు కొన్ని మనతో పాటు తీసుకెళ్తాము. తీసుకెళ్తాం కాబట్టి మరి సార్ ఇప్పుడిక్కడ డెమోస్ అవి చేసి చూపిచ్చారు గదా! క్వాలిటీ అవి చూసారు గదా! మీకెవరికైనా కొత్తవి కావాలి అంటే నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీకిస్తాను అని ఓపెన్‌గా చెప్పేసేయండి. అక్కడ స్పాట్‌లో. ఎందుకు అనంటే ఇనుముని వేడి మీద ఉన్నప్పుడే మనకు కావాల్సిన షేప్‌లోకి వంచగలుగుతామంట. ఆ వేడి చల్లారితే మనం దాన్ని వంచటం కష్టమవుతుంది. కాబట్టి ఇక్కడ హోమ్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ స్పాట్‌లోనే వాళ్ళకేదైనా ప్రొడక్ట్ మనం ఇచ్చాము అనంటే ఎందుకంటే ఇప్పుడు నేను స్క్రాప్ డెమోని చూసాను. ఇన్ని సంవత్సరాలు నేను లైజాల్ వాడా. ఆ తిక్కల క్వాలిటీకి నేను వాడుకున్నా. కానీ ఇక్కడ స్క్రాప్ బెస్ట్ క్వాలిటీ ఉంది. కొంచెం లిక్విడ్‌తోనే ఎక్కువ పని జరుగుతుంది. మరి నాకది అర్థమైంది గదా! స్పాట్‌లో కొత్తదుంటే నేను తీసుకోవడానికి సిద్ధపడతా గదా! కాబట్టి అక్కడ కొన్ని ఫ్యూ ప్రొడక్ట్స్ సెల్ చేయటానికి మీరు చూడొచ్చు. ఒక ప్రొడక్ట్స్ వాళ్ళకి అమ్మొచ్చు. ప్లస్ ఎవరికైనా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే గనక స్పాట్‌లోనే ఐడీ క్రియేట్ చేస్తామని జెప్పేసి వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ఐడీ ఇచ్చేయండి. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద సపోర్టింగ్ సిస్టమ్. ఏంటి అనంటే ఇక్కడ మరి ఐడీ తీసుకున్న వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ చేస్తామనేది వాళ్ళకి తెలియపరచాలి. ఇక్కడ మరి ఒక హోమ్ మీటింగ్‌కి 10 మంది వచ్చారు అనంటే ఒకళ్ళిద్దరే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక బిజినెస్ యాటిట్యూడ్‌తో ఉండటానికి సిద్ధపడతారు. మరి 10 మందిలో ఒకళ్ళిద్దరు నిలబడటానికి సిద్ధపడ్డప్పుడు వాళ్ళకి మన మన సిస్టమ్ ఎలా సపోర్ట్ చేస్తుందనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే నేనున్నాను అనే భరోసాని వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేయటానికి యాక్టివ్ అప్లైనర్ ఉంటారు అనేది తెలియబరచాలి. వాళ్ళ యాక్టివ్ అప్లైనర్ ఎవరో గూడా వాళ్ళకి వివరం జెప్పాలి. మరి హోమ్ మీటింగ్ కండక్ట్ చేసిన తను లత కాబట్టి లత వాళ్ళ అప్లైనరు. మరి ఇక్కడ సిస్టమ్ వైస్‌గా సపోర్ట్‌గా నేనుంటాను కాబట్టి నేను యాక్టివ్ అప్లైనర్ అండి. నేనెప్పుడు మీకు అందుబాటులో ఉంటాను అని ఆ సపోర్టింగ్ సిస్టమ్ గురించి వాళ్ళకి తెలియబరచాలి. ప్లస్ మెంటర్ సపోర్ట్. మరిక్కడ మనం రైట్ వేలో వెళ్తున్నామా? ఏమైనా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయా? దారి తప్పుతున్నామా? అనేది మన మెంటర్స్ గమనిస్తూ ఉంటారండి. వాళ్ళు ఎప్పటి గైడెన్స్ ఇస్తూ ఉంటారండి అని ఆ మెంటర్ సపోర్ట్ ఇవ్వాలి. ప్లస్ మన కంపెనీ మేనేజ్మెంట్ సపోర్ట్ గురించి కూడా చెప్పాలి. ఆ కంపెనీ మేనేజ్మెంట్ సపోర్ట్ ఏంటండి? ఏంటి అంటే సీఎన్‌టి ప్రోగ్రాము, మన వీఐపీ, వీఎల్సీ, వీడబ్ల్యూఎస్ అంటే బ్యూటీ గురించి అట్లాగా ఇవన్నీ కూడా కంపెనీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ. వాటి ద్వారా మనకు ప్రెస్టీజ్ కంపెనీ సపోర్ట్ గూడా ఉంటది అనే విషయాన్ని వాళ్ళకి మనం తెలియపరచాలి. నెక్స్ట్ టీమ్ స్పిరిట్. కలిసి కట్టుగా పని చేసుకుంటూ పోతే ఎంత కష్టమైన పనైనా సరే చాలా సులభతరమవుతుంది. కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ గురించి వాళ్ళకి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్లస్ వాళ్ళకొక బిగ్ కాన్ఫిడెన్స్. మనము వాళ్ళకెప్పుడు వెన్నుదండుగా ఉంటాము. వాళ్ళ ఎదుగుదలకి సపోర్ట్‌గా ఉంటాము అని చెప్పేసి వాళ్ళకి ఒక పెద్ద నమ్మకాన్ని కలుగజేయాలి. ప్లస్ వాళ్ళు ఏదైతే మరి నేనున్నాను ప్రెస్టీజ్‌లోకి రాకముందు, పెళ్లి కాకముందే టీచర్ అవ్వాలని కోరిక. మరది నెరవేరలేదు. కానీ ఇక్కడ ఆ కోరిక తీరుద్ది. మన టీమ్‌కి మనం గైడెన్స్ ఇవ్వచ్చు. ఆ టీచర్ పోస్ట్‌లో మనం రావచ్చు అనేది నా అప్లైనర్ చెప్పారు. అంటే అక్కడ కోరిక ఇక్కడ ఈ రూపంలో నెరవేరుతుంది అని. మరి ఇంకొకళ్ళకి కారు డ్రీమ్ ఉంటది. ఇంకొకళ్ళకి ఫ్లైట్ డ్రీమ్ ఉంటది. ఫ్లైట్ డ్రీమ్ నాకు గూడా ఉందండి. ఇలాగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. మరి వాళ్ళ కలలు, కోరికలు నెరవేర్చుకోవటానికి గూడా ఇదొక బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ అనేది వాళ్ళకి మనం తెలియపరచాలి.
ఒక బెస్ట్ బిజినెస్ అనేది వాళ్ళకి మనం తెలియపరచాలి. ఇక్కడ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఏమేమి ఉంటాయి అని అంటే, నెగటివ్ థింకింగ్ అబౌట్ చైన్ సిస్టమ్ బిజినెస్ అంటే ఇక్కడ చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే చైన్ సిస్టమ్ బిజినెస్ అని 100కి 99% ఆలోచన. కానీ మనది చైన్ సిస్టమ్ కాదు, టీమ్ వర్క్ అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరచాలి. ఒకవేళ వాళ్ళు కాదు కూడదు చైన్ సిస్టమ్ అన్నారనుకో, తప్పేంటి? దేంట్లో లేదు చైన్ సిస్టమ్ చెప్పండి? నేను, మా నాన్న, మా తాత మా ముత్తాత అదంతా చైన్ సిస్టమే కదా! మరి దేంట్లో లేదు చైన్ సిస్టము? ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచాలి. ఐ కాంట్ కన్విన్స్ అదర్స్. మిగతా వాళ్ళకి అంటే నేను వేరే వాళ్ళకి చెప్పలేనండి. నేను ఇట్లా కన్విన్స్ చేయలేనండి అనంటే, కన్విన్స్ చేయాల్సినంత అవసరం ఏంది? మనం ఒక్కసారి ప్రోడక్ట్ డెమో చేసి క్వాలిటీని తెలియపరిచి ప్రోడక్ట్ ఇచ్చామంటే ప్రోడక్టే కన్విన్స్ చేస్తదండి వాళ్ళని. ప్రోడక్టే కమిట్మెంట్ ఇస్తది. నా బెస్ట్ క్వాలిటీని చూడు, నువ్వు ప్రతిసారి కొనుక్కుంటే నీకు ఈ బెనిఫిట్ అనేది ప్రోడక్టే తెలియపరుస్తది. కాబట్టి ఆ అబ్జెక్షన్ ని మనం బ్రేక్ చేయాలి. ఐ హావ్ నో టైమ్. మరి నేను ఈ వ్యాపారం చేయటానికి నా దగ్గర అసలు టైమే లేదండి. నేను ఒక కిరాణా షాప్ లో ఉంటానండి. నేను ఉదయం 9కి షాప్ తీస్తే నైట్ 9కి క్లోజ్ చేసేది. నాకెక్కడ ఉంటది టైం ఈ వ్యాపారం చేయటానికి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ గ్యారంటీ? మరి ఈ ప్రోడక్ట్ కి గ్యారంటీ ఏంటి? అసలు ఈ కంపెనీకే గ్యారంటీ ఏంటి? అని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. మరి ఆ ప్రశ్నలన్నిటికీ మనం సమాధానం చెప్పగలగాలి. ఆ అబ్జెక్షన్స్ అన్ని హ్యాండిల్ చేయగలగాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా? మరి ఏంటో ఒక ప్రోడక్ట్ గురించి మనం చెప్పంగానే అది వాడుకోమా అనంగానే సైడ్ ఎఫెక్ట్లు ఏమైనా వస్తాయేమో అని అంటారు. మరి బయట చాలా రకాల కంపెనీల ప్రోడక్ట్‌లు మనం వాడుతున్నప్పుడు మనం ఎవరిని అడగలేదు గదండీ! సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అని. కానీ ఇక్కడ మనం వెళ్లి ప్రోడక్ట్ గురించి చెప్పంగానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అని జెప్పి మనల్ని అడుగుతారు. మరి దానికి మనమేం జెప్తాము? దీంట్లో ఎటువంటి కెమికల్స్ కలపట్లేదు. ఏది కలపకపోవటం వల్ల మనకెటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇవి నేచురల్‌గా తయారు చేయబడతాయి అనే క్లారిటీని వాళ్ళకివ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేసినప్పుడే ఆ ఆ ఆయిల్‌ని వాసన చూసామంటే అవిసె గింజలతో తయారైంది అనేది అర్థమవుతుంది. ఆమ్లా క్యాప్సూల్ ఓపెన్ చేసి టేస్ట్ చూపిస్తే అది ఉసిరిపొడి అని అర్థమవుతది. కొలెస్ట్రాల్ క్యాప్సూల్‌ని కూడా ఓపెన్ చేసామంటే లోపలిది పాలపొడి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలా నేచురల్‌గా తయారవుతాయి అనేది చెప్పాలి. నెక్స్ట్ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ. మరి ఈ ప్రొడక్ట్ రేట్ ఎక్కువ అన్నప్పుడు మరి బయట ఎంత డిస్కౌంట్ వస్తుంది? మన దాంట్లో కొనుక్కుంటే ఎంత డిస్కౌంట్ వస్తది అనే క్లారిటీని వాళ్ళకివ్వాలి. ప్లస్ మన సీఎంసీ విధానాన్ని వాళ్ళకి అవగాహన చెయ్యాలి. సీఎంసీ ప్రాసెస్‌లో కొనుక్కుంటే ఎంఆర్‌పీ మీద 50-55% డిస్కౌంట్‌లో ప్రొడక్ట్ అందుబాటులో వస్తాయి. మరి నీకు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న షాప్ అయినా సరే 50% డిస్కౌంట్ ప్రొడక్ట్ తీసుకొని రండి. తీసుకురాగలుగుతామా? లేదు. అంతెందుకండి నాది కిరాణా షాపేనండి. నేనిస్తున్నానా వేరే పర్సన్‌కి 50% డిస్కౌంట్ ప్రొడక్టు? లేదు. నేనివ్వట్లేదు గానీ వెస్టీజ్‌లో నేను పొందుతున్నాను. నా కిరాణా షాప్‌లో నేనివ్వట్లేదు. వెస్టీజ్ షాప్‌లో నేను పొందుతున్నానండి 50% డిస్కౌంట్. ఆ అంటే 50% డిస్కౌంట్‌లో ప్రొడక్ట్ కొనుక్కుంటే ఎంఆర్‌పీ మీద ఎంత తేడా వస్తుందనేది వాళ్ళకి కాలిక్యులేట్ చేసి వివరం చెప్పగలగాలి మనం. చూడండి ఇక్కడ త్రిబుల్ ఎక్స్ షర్ట్ అది ఇక్కడ క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది. త్రిబుల్ ఎక్స్ ఎంత? కేజీ షర్ఫ్ రూ. 67. మరి సర్ఫ్ ఎక్సెల్ కేజీ రూ. 215. మరి ప్రోడక్ట్ రేట్ ఎక్కువ. త్రిబుల్ ఎక్స్ కన్నా కూడా సర్ఫ్ ఎక్సెల్ రేట్ ఎక్కువ అనంటే అడగండి వాళ్ళనే ఎందుకు రేట్ ఎక్కువ అని. వాళ్ళే చెప్తారు. అవును ఇది బాగుంటది, ఇది క్వాలిటీ బాగుంటది అని చెప్పి అంటారు. మరి క్వాలిటీ ఉన్న దగ్గర రూ. 1 పెట్టాలనేది అర్థమవుతుంది గదా వాళ్ళకి. కాబట్టి ఆ వేరియేషన్ అనేది మనము వాళ్ళకి తెలియపరచాలి. ఆ అబ్జెక్షన్స్ హ్యాండిల్ చెయ్యకపోతే క్లోజింగ్ అనేది జరగదు. క్లియర్ ద అబ్జెక్షన్స్ అండ్ స్పాన్సరింగ్. వాళ్ళ అవరోధాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో
వాటిని తీసేస్తేనే వాళ్ళ అడుగు ముందుకు పడుతుంది. అప్పుడే వాళ్ళని మన బిజినెస్ లోకి ఇన్వైట్ చేయగలుగుతాము. అలా మీరు నెలకు 10 హోమ్ మీటింగ్స్ చేశారనుకోండి. ఒక హోమ్ మీటింగ్ లో కనీసం ఆమె ఒక 500కి, ఈమె ఒక 500కి, ఆయన ఒక 500కి అట్లా ఒక నలుగురికి 500, 500 లెక్కన ఒక రూ. 2000 ప్రోడక్ట్ మనం సేల్ చేశామనుకోండి. ఒక హోమ్ మీటింగ్ లో రూ. 2000 అయితే అలాగా మనం నెలకి 10 హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేశాము. అప్పుడు మనకెంత సేల్ అవుతుంది? రూ. 20,000 ప్రోడక్ట్ సేల్ అవుతుంది. నేనొక్కదాన్ని ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే రూ. 2000 ప్రొడక్ట్ సేల్ అయినప్పుడు నేనొక్కదాన్నే 20 హోమ్ మీటింగ్స్ ని 10 హోమ్ మీటింగ్స్ ని కండక్ట్ చేశాను అనంటే 10 ఇంటూ 2000 రూ. 20,000 ప్రోడక్ట్ సేల్ అవుతుంది. మరి సిక్స్త్ వన్ వచ్చేసరికి టీమ్ వర్క్. ఫిఫ్త్‌ది హోమ్ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలో ఎఫెక్టివ్‌గా చెప్పాను. ఆరో పని వచ్చేసరికి టీమ్ వర్క్. మరి నేను హోమ్ మీటింగ్ కండక్ట్ చేశాను. నాకు న్యూ ప్రాస్పెక్ట్స్ జాయిన్ అయ్యారు. అంటే గెస్ట్‌లలో ఒకళ్ళిద్దరు నాకు బిజినెస్ పార్ట్నర్‌గా జాయిన్ అయ్యారు. మరి వాళ్ళకి నేను భరోసానివ్వాలి. ఏ విధంగా అంటే మనమందరం కలిసికట్టుగా పని చేసుకుందామని టీమ్ వర్క్ గురించి వాళ్ళకి తెలియబరచాలి. ఆ టీమ్ వర్క్ యొక్క ఎఫెక్ట్ ఏందో ఇక్కడ ఒక్కసారి చూపిస్తాను. మరి నేనొక్కదాన్నే నెలలో 10 హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి రూ. 20,000 ప్రొడక్ట్ సేల్ చేశాను అనంటే, నేను హోమ్ మీటింగ్ చేసిన దాంట్లో నాకు యాక్టివ్‌గా నలుగురు ప్రోడక్ట్ 500 లెక్కన కొనుక్కున్నారు. 2000 అలా 10 చేశాను. ప రూ. 20,000 ప్రొడక్ట్ సేల్ అయింది. మరి నేనెలా చేశానో, నా టీమ్‌లో ఒక 10 మందిని నా ద్వారా అంటే నన్ను చూసి డూప్లికేట్ చేస్తున్నారు 10 మంది. అరే! మా భారతి మేడము ఒక్కొక్క హోమ్ మీటింగ్‌లో రూ. 2000 ప్రొడక్ట్ సేల్ చేస్తుంది. ఆమె నెలకు 10 హోమ్ మీటింగ్‌లు పెడుతుంది. అంటే రూ. 20,000 ప్రొడక్ట్ సేల్ చేస్తుంది. మనం గూడా భారతి మేడం లాగా హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తే మనకు గూడా రూ. 20,000 ప్రొడక్ట్ సేల్ అయిద్ది గదా! అని నన్ను డూప్లికేట్ చేసి నా టీమ్‌లో 10 మంది నేనెలా హోమ్ మీటింగ్ కండక్ట్ చేశానో వాళ్ళు గూడా అంతే కండక్ట్ చేశారండి. ఆ 10 మంది నెలకి ఒక్కొక్కళ్ళు రూ. 20,000 లెక్కన నెల తిరిగేసరికి రూ. 2,00,000 టర్నోవర్ జరుగుతుంది. మరి నా ద్వారా నా టీమ్‌లో రూ. 2,00,000 టర్నోవర్ జరిగింది అనంటే నా బోనస్ రూ. 20,000 అవుతుంది. మరి ఇక్కడ చూడండి టీమ్ వర్క్ యొక్క పవర్ ఎలా ఉందో. నేనొక్కదాన్నయితే రూ. 20,000. మరి నా టీమ్‌లో 10 మందికి దీని గురించి నేర్పాను. వాళ్ళని గూడా అలా తయారు చేశాను. నాకొక బెస్ట్ టీమ్‌ని ఫార్మ్ చేసుకున్నాను అంటే, నేను చేసే పని నా టీమ్‌లో 10 మంది చేశారంటే, నా టర్నోవర్ 2,00,000 నాకొచ్చే బోనస్ 20,000 అది. మరి ఇట్లా హోమ్ మీటింగ్ చేయగలిగే వాళ్ళని తయారు చేసుకున్నాను 10 మందిని. అలాగనే ప్రతి హోమ్ మీటింగ్‌లో కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉన్నారు. దీన్ని ఫాలో అప్ చేయటం. అంటే ఫస్ట్ నుంచి చెప్పిన ఆ 6 పనులు నా టీమ్ చేస్తున్నారా లేదా? నేను చేయటం, నా టీమ్ చేస్తున్నారా లేదా అని గమనించుకోవటాన్ని ఫాలో అప్ అంటారు. ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ ఏంటి? ఫస్ట్‌ది సెల్ఫ్ యూజ్, షేరు, తర్వాత కాంటాక్ట్ లిస్టు, ఇన్విటేషను, హోమ్ మీటింగు, టీమ్ వర్క్. ఈ 6 పనులు నేను ప్రాపర్‌గా చేస్తున్నానా? నా టీమ్‌లో వచ్చే పర్సన్స్ చేస్తున్నారా లేదా అనేది గమనించుకోవటమే ఫాలో అప్ అన్నమాట. అలాగా మా సీనియర్ పూర్ణకృష్ణ సార్ మా గ్రేట్ అప్లైనరు. మా పూర్ణకృష్ణ సార్ కొన్ని హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేశారండి. ఇలాగా ఆయన బలమే హోమ్ మీటింగ్స్. అలాగనే మా సార్ మస్తానరావు గారు. అలాగా మా సీనియర్ కండక్ట్ చేస్తున్నారు. మా సీనియర్‌ని మేము డూప్లికేట్ చేస్తూ మేము హోమ్ మీటింగ్స్ ని కండక్ట్ చేస్తున్నామన్నమాట. మరి మమ్మల్ని డూప్లికేట్ చేస్తూ మా టీమ్‌లో గూడా ఇలా హోమ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇది బ్రహ్మం గారు. అలాగా హోమ్ మీటింగ్స్ చాలా చోట్ల జరుగుతా ఉంటాయన్నమాట. ఇది మాచర్ల, ఇలా మా నాన్నగారు ఇలా రకరకాల చోట్ల హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. మన బిజినెస్ గ్రోత్ అవ్వాలన్నా, మన బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలన్నా, నెలకి రూ. 1,00,000 పైన ఆదాయం పొందాలన్నా ఆయువు పట్టు అనేది ఒకటి ఉందండి. ఆ ఆయువు పట్టే ఈ హోమ్ మీటింగ్స్ అన్నమాట. మరి మీరందరూ కూడా ఒక మనిషి
బాగా ఆరోగ్యంగా ఉన్నాడు. అసలు ఆరోగ్యంగా ఉన్నాడని గాదండి. జీవించి ఉన్నాడు అనంటే, ఆ మనిషి జీవించి ఉన్నాడు అనంటే, ఆ గుండె అనేది చాలా జాగ్రత్తగా పనిచేస్తుందని. మరి మనకెట్లాగా గుండె ఎట్లాగా ఇంపార్టెంటో, మన బిజినెస్‌కి హోమ్ మీటింగ్ అనేది గూడా అంతే గుండెకాయ లాంటిదండి. మరి ఆ హోమ్ మీటింగ్‌ని మీరందరూ గూడా ఎఫెక్టివ్‌గా చేస్తూ, మీ టీమ్‌లో గూడా డూప్లికేషన్ చేసుకొని, మీ టీమ్‌లో గూడా ప్రాపర్‌గా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేయగలిగే వాళ్ళని తయారు జేసుకుంటారని, మీరందరూ గూడా చాలా, చాలా, చాలా త్వరగా నెలకి రూ. 1,00,000 పైన ఆదాయంలోకి రావాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. బ్యాక్ టు మై హోస్ట్.